తోటి స్నేహితులతో కలిసి ఆటలాడుకునే వయసులో ఆ చిచ్చర పిడుగు రూబిక్ క్యూబ్స్ తో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. తక్కువ కాల వ్యవధిలో రూబిక్ క్యూబ్స్ తో అందమైన అద్భుతమైన చిత్రాలను పోర్ట్రేట్ ఆర్ట్స్ చేస్తున్నాడు. గతంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దగ్గర నుంచి ప్రధాని మోదీ ఫోటోలతో తన రూబిక్ క్యూబ్స్ తో పోర్ట్రేట్ ఆర్ట్ చేసి అందరి ప్రశంసలు పొందాడు. నెల్లూరు జిల్లా రూరల్ పరిధిలోని బ్యాంక్ కాలనీకి చెందిన 11 ఏళ్ల అనుములు నోమేష్ ఎయిమ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. తోటి ఫ్రెండ్స్ తో చదువులో పోటీ పడే నోమేష్ తనలోని టాలెంట్ ను ప్రపంచానికి చూపించాడు. రూబిక్ క్యూబ్స్ తో క్షణాలు నిమిషాల వ్యవధిలోనే ప్రముఖుల చిత్రాలను పోర్ట్రేట్ ఆర్ట్ చేసి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. తాజాగా మరో అద్భుతాన్ని నోమేష్ ఆవిష్కరించాడు. ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎర్రకోట మీద రెపరెపలాడే మూవెన్నెల జెండాతో పాటు స్వాతంత్ర్యం కోసం అసువులు బాసిన సమరయోధులు జవానుల చిత్రాలను కూడా రూబిక్ క్యూబ్స్ పై అమర్చాడు. గంట 55 నిమిషాల 55 సెకండ్లోనే 104 రూబిక్ క్యూబ్స్ ను అమర్చి తనొక సూపర్ బాయ్ అని నిరూపించుకున్నాడు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రూబిక్ క్యూబ్స్ తో పోర్ట్రేట్ ఆర్ట్ చేసిన నోమేష్ ఈ ఆర్ట్ ను భారతదేశంతో పాటు స్వాతంత్ర్యం తీసుకొచ్చేందుకు ఆసువులు బాసిన సమరయోధులకు జవాన్లకు అంకితం చేశాడు. నేను రూబిక్ క్యూబ్ సాల్వర్ని. నేను ఎయిమ్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో 8th క్లాస్ చదువుతున్నాను. నేను ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఒక పెద్ద పోర్ట్రేట్ అయితే చేశాను. నేను దానికి 104 రూబిక్ క్యూబ్స్ అయితే యూజ్ చేశాను. ఆ పోర్ట్రేట్ అయిపోయిన తర్వాత దాని మీద మన ఇండియన్ ఫ్లాగ్, ఇంకా సోల్జర్స్, ఇంకా ఫ్రీడమ్ ఫైటర్స్ వచ్చేలాగా అయితే పోర్ట్రేట్ ఆర్ట్ని చేశాను. దాన్ని నేను మన దేశానికి, మన ఫ్రీడమ్ ఫైటర్స్కి, మన సోల్జర్స్కి అందరికీ డెడికేట్ చేస్తున్నాను. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్.